So, hi team, I'm Kumdar team. I'm founder of Dr. Rich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir, 5 common mistakes on MBBS Abroad 2020-25. So, మీరు MBBS Abroad decision తీసుకునేటప్పుడు జనరల్గా అంటే కామన్గా చేసే ఒక 5 mistakes on MBBS Abroad 2020-25. సో టుడేస్ టాపిక్ అదనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సార్, క్వరీస్ ఉన్నా, ఏదైనా ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ అండి. రష్యాలో వచ్చేసరికి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నౌ అవైలబిలిటీ ఉన్నాయండి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకుని, ఎందుకంటే ఈ అడ్మిషన్స్ అన్ని కూడా ఈ ఇయర్ నుంచి లిమిటెడ్ అడ్మిషన్స్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అవర్ అనమాట. కావాలంటే ఫస్ట్ ఇప్పుడు మీరు రిజర్వ్ చేసుకున్నారనుకోండి, మీకు డోంట్ వరీ, మీకు అప్ టు కౌన్సిలింగ్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు లేదనుకోండి, ఫర్దర్గా రిజల్ట్స్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తే అడ్మిషన్స్ ఉండవు. ఫర్దర్గా మీరు వేరే యూనివర్సిటీకి వెళ్ళి ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టాలి, అంతకన్నా ఇంకా ఎక్కువ పెట్టి తీసుకోవాలి, అంతకంటే తక్కువ కాలేజ్లో, అంత తక్కువ స్టాండర్డ్ కాలేజ్లో. సో కాబట్టి రైట్ నా వచ్చేసరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ మొత్తం రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, అండర్ బడ్జెట్ ఆఫ్ 25 lakhs యూనివర్సిటీస్ ఉన్నాయి. 25 to 30, 30 to 35 ఈ రేంజ్లో అవి కూడా మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్స్ ఉంటాయి. ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగేరా అప్పుడు దా వెయిట్ చేస్తే అడ్మిషన్స్ 100% ఉండవండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ ఆర్ ఎల్స్ జస్ట్ గో త్రూ ద డాక్టర్ రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మన యూట్యూబ్ ఛానల్ మీకు ప్రతి కంట్రీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్ కట్గా ఉంటుంది. ఏ కంట్రీ కావాలంటే జార్జియానా, రష్యానా, వియత్నామా, కిర్గిస్తానా, కజకిస్తానా, అసలు రియల్ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుగులో ఉంటుంది. కాబట్టి జస్ట్ గో త్రూ ద డాక్టర్ రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఎనీ క్వశ్చన్స్ ఎవ్రీ డే మనం Q&A సెషన్ కండక్ట్ చేస్తాం. కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, అండ్ వాట్ ఎవర్ ద కంట్రీ, జస్ట్ కండక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, ఈరోజు వస్తుంది సార్ టాప్ 5 కామన్ మిస్టేక్స్ అండి. సో కామన్ మిస్టేక్స్ ఆన్ MBBS అబ్రాడ్ 2020-25. సో ఈ MBBS అబ్రాడ్కి వస్తుంది సార్ కామన్ మిస్టేక్స్ అంటే అసలు మన MBBS అబ్రాడ్లో తీసుకునే కామన్ మిస్టేక్స్ ఏంటనేది జనరల్ అంటే మీరు తెలియకుండా తీసుకుని ఆల్మోస్ట్ అది మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మీరు మిస్టేక్ ఏదైనా వాట్ ఎవర్ మీకు ఏదైనా డెసిషన్ మేకింగ్లో మిస్టేక్ అయితే మాత్రమే అంటే తర్వాత రూల్స్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో తర్వాత అక్కడ యూనివర్సిటీ నచ్చకపోయినా, హాస్టల్ నచ్చకపోయినా, లేకపోతే కంట్రీ నచ్చకపోయినా మళ్ళీ వేరే యూనివర్సిటీ మారడానికి 100% ఛాన్స్ లేదు. ఎందుకంటే మారితే మాత్రం మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ ఫ్రెష్గా మీరు ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవ్వాలి. కాబట్టి రూల్స్ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ 100% ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవచ్చు. అది వాట్ ఎవర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద యూనివర్సిటీ, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు డెసిషన్ మేకింగ్ తీసుకుని 100% అనేది సక్సెస్ అవుతారు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంట్రీ నచ్చకపోయినా, యూనివర్సిటీ నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ అవడం ఇంపాసిబుల్. ఒకవేళ రిటర్న్ అయ్యేసరి డిగ్రీ ఇన్వాలిడ్. మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసుకొని చదువుకోవాలి. దట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో కాబట్టి కామన్ 5 మిస్టేక్స్ ఆన్ MBBS అబ్రాడ్ 2020-25 అండి. సో ఏంటి ఆ కామన్ మిస్టేక్స్ అంటే సార్, ఫస్ట్ వచ్చేసరికి చాలా మంది వస్తారు సార్ మనకి డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వస్తారు కొన్ని యూనివర్సిటీస్ ప్రమోట్ చేస్తారండి. అంటే యూట్యూబ్ యూనివర్సిటీస్ అంటారు బేసికల్గా. ఎస్పెషల్ సరే సమారా ఒకటి, తర్వాత సరికి ఇంకోటి ఏంటి సమారా, తర్వాత ఒరెన్బర్గ్, కొన్ని స్టూడెంట్స్ చేస్తారండి అడ్మిషన్స్. పెస్కో, ఇలా కొన్ని యూనివర్సిటీలో సరికి స్టూడెంట్సే అడ్మిషన్ చేస్తారు బేసికల్గా. అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి మీరు ఎవరైనా యూట్యూబ్లో చూసుకుంటే అడ్మిషన్స్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ అడ్మిషన్ చేస్తారు. సో అలాంటి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంటర్టైన్ చేయకండి. ఎందుకంటే యాక్చువల్గా ఒక మంచి యూనివర్సిటీ ఏంటంటే అలా ప్రమోట్ చేయడానికి టైం ఉండదు, మీకు అసలు అదేమి ఉండదు అనమాట. అంటే మంచి స్టాండర్డ్స్, మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీలో చదివేటప్పుడు. సో మనకి ఎస్పెషల్లీ రష్యాలో అనుకుంటే మీకు అసలు మంచి యూనివర్సిటీ చదివేటప్పుడు మీకు ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఇంకోటి మీకు అసలు టైం అనేది ఉండదు. సో వీడియోస్ చేస్తున్నారంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఏంటంటే వాట్ ఎవర్ తనకు కావాల్సిన అడ్మిషన్ చేస్తే ఎంతో కొంత వస్తుంది కాబట్టి చేస్తారు. కాబట్టి మీరు అలా నమ్మి మీరు 1-2 సార్లు అలా నమ్మి డైరెక్ట్గా మీరు వెళ్ళేసి అదే యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటారు మాత్రం మళ్ళీ అక్కడ ఏదైనా స్టాండర్డ్స్ లేకపోయినా, రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోయినా, లేకపోతే కాలేజ్ బాగాలేకపోయినా, మీకు నచ్చినట్టుగా అక్కడ ఉండకపోయినా, మీకు నచ్చిన స్టాండర్డ్స్ అక్కడ లేకపోయినా ఫర్దర్గా వచ్చేసరికి చాలా 6 years ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్టూడెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. కాబట్టి మేము అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కాబట్టి స్టూడెంట్స్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎంత కొంత తీసుకుంటారు, అడ్మిషన్ చేస్తారు, తర్వాత వగేరా అంతా మళ్ళీ మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయాల్సి వస్తుంది. అక్కడికైనా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బాగాలేకపోయినా, స్టాండర్డ్స్ బాగాలేకపోయినా. ఎందుకంటే మీకు మంచి యూనివర్సిటీలో అసలు టైం ఉండదు. మీకు టైం అనేది మంచి యూనివర్సిటీలో టైం ఉండదు. ఎందుకంటే MBBS ఎడ్యుకేషన్ అనేది ఫుల్ టైం. మీకు ఆ సాటర్డే సండే హాలిడేస్ వస్తే సరిపోతుంది. సో కాబట్టి మీరు చేసే యూనివర్సిటీస్ నేను పోవద్దని చెప్పట్లే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అసలు ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఎన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి MBBS చదువుతున్నారు, తర్వాత ఎన్ని బ్యాచెస్ బయటకు వచ్చినాయి, అది ఫుల్ ఇంగ్లీష్ మీడియమేనా, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మన వాళ్ళు వెళ్తున్నారు,
ఎంత ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ అంటే అది నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీయా, లేదా ఫెడరల్ యూనివర్సిటీయా, సెంట్రల్ యూనివర్సిటీయా, స్టేట్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, దట్ ఏంటి వగైరా వగైరా మొత్తం కనుక్కున్నప్పుడు జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి మీరు 1-2 సార్లు, ఇది చాలా చాలా బ్లండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే యూట్యూబ్లో సరే స్టూడెంట్స్ అడ్మిషన్ చేసేస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్లో ఏదైనా జరిగిందనుకోండి, స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. తట్టు అసలు వాళ్ళకి కూడా తెలియదు అసలు యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, తర్వాత మీకు వాట్ ఇస్ వాట్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఒక యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ అంటే చాలా మంది కూడా ఇంకో విషయం కూడా అండి, డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే బడ్జెట్ వైజ్ తీసుకుంటారండి. బడ్జెట్ వైజ్గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. సో ఎక్కడ తక్కువ లో బడ్జెట్, ఎస్పెషల్లీ లో బడ్జెట్లో వచ్చేసరికి బడ్జెట్ వైజ్ అంటే 20 లక్షలు, 15 లక్షలు, 20 lakhs బిలో, ఇలా 20 lakhs లో బడ్జెట్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి ట్రాప్స్లో పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే లో బడ్జెట్ అనుకోండి, మన దగ్గర ఏదో ఒక ప్రాబ్లం ఉంది, బడ్జెట్ క్రైటీరియా కాబట్టి వాడు ఏ యూనివర్సిటీ చెప్పినా ఏ కాలేజ్ చెప్పినా జాయిన్ అయిపోతారు. సో కాబట్టి ఎస్పెషల్లీ మన కిర్గిస్తాన్ ఒకటి, జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి ఇలానే చేసేది. ఇప్పుడంటే కంపల్సరీగా ఇట్లా 40 lakhs ప్లస్ ఉండాలండి. ఏ యూనివర్సిటీ అయినా సరే, మీరు జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, 40 lakhs ప్లస్ ఉండాలి. ఎస్పెషల్లీ రష్యాలో కూడా చూసుకుంటే మీరు లో బడ్జెట్ అన్నారు అనుకోండి, లో బడ్జెట్లో ఏంటి మీరు మాట్లాడలేరు. మీ బడ్జెట్కి వస్తుంది కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ బాగాలేకపోయినా, స్టాండర్డ్స్ బాగాలేకపోయినా, రూల్స్ బాగాలేకపోయినా, ప్రొఫెసర్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ చర్చన్ ఉంది, చర్చన్ ఒకటి, కబాడినో బాల్కనీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇలా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఏమైందంటే, సో అక్కడ ఇప్పుడు చర్చన్ తీసుకున్నారు, చర్చన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత 200 members వెళ్తే 40 members ఫ్యాకల్టీ ఉన్నారు. 2 లక్షల ట్యూషన్ ఫీజు లాస్ట్ ఇయర్. దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో రూల్స్, దెర్ ఇస్ నో ప్రొఫెసర్స్. మీరు అట్లీస్ట్ ఆడ 20 లక్షల బడ్జెట్ అన్నారు, 20 లక్షలు కూడా వేస్ట్ అవుతుంది కదా. అసలు వెళ్ళి కూడా టైం వేస్ట్ కదా. మీరు అప్పుడు ఏం చేయాలి, ఆ అమౌంట్ రికవర్ చేయాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చన్ యూనివర్సిటీ గురించి ఆ వీడియోస్, హాస్టల్ వీడియోస్ అవి పెట్టుకొని ఎవరో ఎంతో కొంత మంది వస్తారు కదా, దాని ద్వారా అడ్మిషన్ ఏంటంటే మీ అమౌంట్ లాస్ రికవరీ చేసుకుంటారు. అలా ట్రాప్ అవుతారు 100% స్టూడెంట్స్. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్లో స్టూడెంట్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీస్ 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఆ యూనివర్సిటీస్ కరెక్ట్గా ఉంటాయా, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ స్టార్ట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు అసలు ఎన్ని బ్యాచెస్ ఎంబీబీఎస్ బయటకు వచ్చింది, దాంట్లో స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నారనుకోండి 100% సక్సెస్ ఉంటుంది. నేను వెళ్ళొద్దని చెప్పట్లా, 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లో బడ్జెట్ అని వెళ్ళారనుకోండి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో లో బడ్జెట్ వెళ్ళిన యూనివర్సిటీస్లో లో బడ్జెట్లో ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే 100% ఉండదు. అవి కూడా కొత్తగా స్టార్ట్ చేసిన యూనివర్సిటీస్ అయి ఉంటాయి. నాకు తెలిసినంతవరకు చర్చన్ ఎంత అండి, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. కబడ్డీలో 3 years 4 years బ్యాక్ అలా స్టార్ట్ చేసిన వాటిలో ఏముంటుంది, మీకు ఒక బ్యాచ్, అట్లీస్ట్ ఒక బ్యాచ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తే అక్కడ ప్రొఫెసర్స్ ఏంటి, లెక్చరర్స్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, దానికి తగ్గట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మీరే ఫస్ట్ వెళ్ళారనుకోండి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వదు, స్టాండర్డ్స్ ఉండవు. తర్వాత మీకు మళ్ళీ వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి మీకు 6 years 7 years 1 or 2 batches అంటే ఆల్మోస్ట్ 7-8 years పడుతుంది. కాబట్టి ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండదు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్, యూకేలో, కెనడాలో క్రాక్ చేయాలి అంటే హైలీ ఇంపాసిబుల్ ఆ స్టాండర్డ్స్ తోటి. కాబట్టి అందుకే నేను చాలాసార్లు చెప్పాను, డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ 1-2 సార్లు ఆలోచన తీసుకోండి. ఎందుకంటే ఇంత ముందు వేరండి, 2021 బిఫోర్ వేరు, 2021 తర్వాత వేరు. సో అప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతున్నాయి. చాలా మంది చెప్తున్నారు కిర్గిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ అంటే చాలా మంది బ్యాచెస్ బయటకు వచ్చేసాయండి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయిపోతే ఇంత మీరేమో డిగ్రీ ఇన్వాలిడ్ అంటున్నారు, ఇన్ని బ్యాచెస్ ఎలా బయటకు వస్తున్నాయి. ఆ బ్యాచెస్ ఎప్పుడు అండి, 2021 బిఫోర్ ఇవన్నీ, ఇప్పుడే కాదు కదా. సో ఇప్పటివరకు రావు కదా. ఇప్పుడు అసలు రూల్స్ రెగ్యులేషన్స్ మరి 2021 నుంచి రావాలంటే 2027 అవుతుంది, 6 years తర్వాత. ఇప్పుడు బ్యాచెస్ కాదు, బిఫోర్ రూల్స్ బ్యాచెస్ అవన్నీ. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఎస్పెషల్లీ సార్ కిర్గిస్తాన్ ఒకటి, జార్జియా ఒకటి, వియత్నాం, ఈ 3 countries వెళ్ళే ముందు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుందండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా అడగండి, మీకు కావాలంటే డాక్యుమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి వాట్సాప్ చేస్తే చూడండి. ఈ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కంపల్సరీగా కిర్గిస్తాన్ నుంచి అవ్వచ్చు, జార్జియా నుంచి అవ్వచ్చు, మన ఎంబసీ ఇస్తుంది, ఆ కంట్రీలో ఎంబసీ. సో ఇక్కడ ఎంబీబీఎస్ రావచ్చు, ఇక్కడ డ్యూరేషన్ ఎంత ఉంది, ఇంగ్లీష్ మీడియము, ఫీజులు ఎలా ఉంటాయి, స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయని దాని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఖచ్చితంగా మీరు ఎస్పెషల్ ఇంకో మిస్టేక్ ఏంటంటే కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం వెళ్ళాలి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మాత్రం 100% వద్దు, ఎందుకంటే కిర్గిస్తాన్ అండర్డెవలప్డ్ కంట్రీ, దెర్ ఇస్ నో రూల్స్, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో సెక్యూరిటీ. జార్జియా 40 లక్షల నుంచి 50 లక్షలు అవుతుంది, మన ఇండియన్ ఎంబసీ కొట్టలేదు. ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీ, దెర్ ఇస్ నో క్లినికల్ ఎక్స్పోజర్, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, ఆల్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్. ఈ 40 to 50 lakhs పెట్టుకుంటే మీకు రష్యాలో నేషనల్ టాప్ ఎండ్ యూనివర్సిటీస్ వస్తాయి, బిలో 500 వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీస్ వస్తాయి. ఈ 30 to 40 lakhs, 40+ lakhs పెట్టుకుంటే ఇంకా టాప్ ఎండ్ 40 కూడా అవసరం, 30 to 40 సరిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ 40+ అవుతుంది మీకు జార్జియాలో.
అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో కూడా తెలియదు. వియత్నాం అంటారా, చాలా మంది వియత్నాం అడుగుతున్నారు. సరే వియత్నాం వచ్చేసరికి ట్రాపికల్ క్లైమేట్ అండి, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అంటే అది సేమ్ డిసీజ్ పెట్టండి. 100% రాంగ్ అండి అది. మీరు డాక్టర్స్, ఇప్పుడు ట్రాపికల్ క్లైమేట్ అంటారు, మీరు డాక్టర్స్ అండి. ట్రాపికల్ క్లైమేట్ ఏమవుతుంది, అది ఆర్ఎంపీ డాక్టర్స్. ఇప్పుడు చాలా మంది చెప్పేది జలుబు దగ్గు తుమ్మండి, మన ఇండియా ట్రాపికల్ క్లైమేట్, వియత్నాం కూడా ట్రాపికల్ క్లైమేటే. మనకు వచ్చరికి ఏంటంటే జలుబులు దగ్గులు తుమ్ములు వస్తాయి, అక్కడ కూడా అయ్యా వస్తే సేమ్ డిసీజ్ ప్యాటర్న్ కాబట్టి రేపు ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు ఆర్ఎంపీ డాక్టర్స్ కాదండి, ప్రొఫెషనల్ డాక్టర్స్. ప్రొఫెషనల్ డాక్టర్స్ అంటే ఏంటి, జలుబులు దగ్గులు తుమ్ములు ఇవిగా చూసేది. కాబట్టి ఇవన్నీ లోకల్ డాక్టర్స్, లోకల్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఇచ్చేస్తారు వాటితో కాదు కదా. ఈ సర్జరీస్ వేరు, కార్డియాలజీ రేడియాలజీ ఇవన్నీ వేరు, ఇవన్నీ ఈ చూడరు కదా వీళ్ళంతా. మీరు ఆర్ఎంపీ డాక్టర్ కాదు కదా, మీరు ప్రొఫెషనల్ డాక్టర్. సో కాబట్టి మీకు ఏంటంటే అడ్మిషన్ స్టంట్స్ అండి. జార్జియా కిర్గిస్తాన్లో సరికి ఏంటంటే ఇంకా జార్జియాలో చెప్తారు ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఏ ప్రోగ్రామ్, డైరెక్ట్గా అక్కడ చదివితే అమెరికా వెళ్ళిపోవచ్చు అంటారు. అది 100% డిగ్రీ ఇన్వాలిడ్ అండి. ఓకేనండి, మీరు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి, ఈజీగా ట్రాప్ అయిపోతారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా నాకు ఒకసారి కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. కిర్గిస్తాన్ ఈజ్ అండర్ డెవలప్డ్ కంట్రీ. దెర్ ఇస్ నో సెక్యూరిటీ, దెర్ ఇస్ నో ఫుడ్. ఓకే, ఫుడ్ అనేది కామన్గా పెడతారు మీకు, ఫుడ్ అనేది పెద్ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కాదు. ఫుడ్ ఇస్ కామన్ ఎవ్రీవేర్, బట్ సెక్యూరిటీ, వేర్ ఇస్ సెక్యూరిటీ? దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్. అండర్ డెవలప్డ్ కంట్రీలో మీరు ఎడ్యుకేషన్ ఏమంటుందండి, మన కంట్రీ కంటే 30 సంవత్సరాలు లోలో ఉంటుంది కిర్గిస్తాన్. మనం 30 years బ్యాక్ ఎలా ఉన్నామో కిర్గిస్తాన్ అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి 34 లక్షలు పెట్టడం అసలు ఏమన్నా యూజ్ ఉందా? జార్జియా కూడా అంతే, 60 లక్షల పాపులేషన్. మన హైదరాబాద్లో 1/4. ఎన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ఎంతమంది డాక్టర్స్ ఉంటారు, ఎంతమంది పేషెంట్స్ ఉంటారు, మీకు ఏ రేంజ్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది? హైదరాబాద్లో 1/3 ఒక మూల. వియత్నాం నిన్నగాక మొన్న స్టార్ట్ అయ్యింది కాలేజెస్, ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదు. అసలు మీకు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు. వన్స్ లాక్ అయ్యారా ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్. ఇంకో విషయం కూడా అండి, సరే ఇవన్నీ కాదు కదా, మరి రష్యాలో జాయిన్ అవుదామంటే వీళ్ళేంది రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేట్గా నేర్చుకోవాలంట, ఎగ్జామ్ సరిగ్గా రష్యన్ లాంగ్వేజ్లో పెడతారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుందంట, లైసెన్స్ ఎగ్జామ్ రష్యన్ అంట. ఫస్ట్ మీకు చెప్పడం 1 year ఇంగ్లీష్ మీడియం చెప్తారు, తర్వాత అంతా రష్యన్లో చెప్తారు. 3 years ఇంగ్లీష్ మీడియం చెప్తారు ఫస్ట్, తర్వాత రష్యన్ మీడియంలో చెప్తారు అని చెప్తున్నారు. 100% రాంగ్ అండి అది. యాక్చువల్గా ఏంటంటే సార్, అన్ని డెవలప్డ్ కంట్రీస్లో రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ. అన్ని లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, లోకల్ స్టూడెంట్స్కి రష్యన్ లాంగ్వేజ్ అండి. మనం అందరూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం, దట్స్ ఇట్. లోకల్ స్టూడెంట్స్కి అవి, ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా చదువుకుంటారు కదా. ఇంతకుముందు ఫిలిపీన్స్ ఉంది కదా, ఫిలిపీన్స్లో ఏమయ్యేది, ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మాత్రం చదువుకునే వాళ్ళు. అలా ఉండదు డెవలప్డ్ కంట్రీస్లో. వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజ్ అంటే, యూనివర్సిటీ అంటే మన ఒక్కరమే చదువుకోం కదా. అలా మన ఒక్కరం చదువుకుంటే డిగ్రీ ఇన్వాలిడ్ అండి. ఇప్పుడు కిర్గిస్తాన్లో కూడా చాలా మంది చెప్తున్నారు, కిర్గిస్తాన్ ఒకటి, తర్వాత సరికి అజర్బైజాను, తర్వాత తాష్కెంట్ సరికి ఇది కాలేజెస్ ఉన్నాయి. అదేంటి మొత్తం మన ఇండియా నుంచి ప్రొఫెసర్స్, ఇండియా నుంచి లెక్చర్స్, మన వరకు సపరేట్ కాలేజ్, సపరేట్ హాస్టల్, సపరేట్ బిల్డింగ్, సపరేట్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అలా ఉండకూడదు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో వాళ్ళ లోకల్ స్టూడెంట్స్తో ఖచ్చితంగా కలిసి చదువుకోవాలి, అప్పుడే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. లోకల్ స్టూడెంట్స్ లోకల్ లాంగ్వేజ్ చదువుకుంటారు. మనకేంది ఇంకో విషయం కూడా, రష్యాలో సరే 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. రష్యాలో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత స్టేట్ యూనివర్సిటీ ఎక్స్క్లూజివ్ ఫర్ లోకల్ స్టూడెంట్స్. ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అక్కడ చదువుకుంటే ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం. కొంతమంది లోకల్లో కూడా లోకల్ స్టేట్ యూనివర్సిటీలో కూడా చదువుతారు. అక్కడ వస్తే మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెప్పా కదా, తక్కువ బడ్జెట్, 10 లక్షలు 20 లక్షల బడ్జెట్ అయిపోతుంది వాళ్ళు చేసేది ఇవన్నీ. సో మీరు బెటర్ గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఆర్ఎల్స్ సెంట్రల్ యూనివర్సిటీస్. లేదు స్టేట్ యూనివర్సిటీలో లిమిటెడ్ ఉంటాయండి, చాలా చిన్న కొన్ని యూనివర్సిటీలో మాత్రం ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఒకసారి మీరు నాకు వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ ద లిస్ట్. మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ ఆర్ బైలింగ్వల్. ఓన్లీ కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే. తక్కువ బడ్జెట్ అంటారు కదా, అక్కడ జాయిన్ చేస్తారు. అప్పుడు ఏంటంటే తప్పదు అవన్నీ. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అన్ని ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా, జస్ట్ మీకు ట్రాప్ చేస్తారంతే. ఇప్పుడు కిర్గిస్తాన్ జార్జియా చేయాలి, రష్యా అడుగుతున్నారు, మీకు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇలా ట్రాప్ అయ్యారనుకోండి, టోటల్ టైం, కెరీర్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. ఫిలిపీన్స్ ఉంది, ఫిలిపీన్స్ అలానే చేశారు, ఏమైంది, ఇప్పుడు డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా.
సేమ్ లేదు జార్జియా, కిర్గిస్తాన్ కూడా అంతే. మీకు జస్ట్ ఏదో చూపిస్తారు, ఆడ పోయిన తర్వాత ఏమీ ఉండదు, జీరో. రష్యా అన్ని టోటల్ సెంట్రల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, కాబట్టి ఎవరు రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడానికి ఉండదు, అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ కిర్గిస్తాను, జార్జియాలు, వియత్నాంలో సరికి అవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి. తర్వాత సార్ చాలామంది సార్ ఆఫర్స్, డిస్కౌంట్స్, తర్వాత ఫ్రీ ఫ్లైట్ టికెట్ చాలామంది చెప్తారు. సార్ మీరు మొత్తం ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, 20 ఒకేసారి 5 సంవత్సరాలకి 30 లక్షలు ఉందనుకోండి బడ్జెట్, 30 లక్షలు ఒకేసారి కడితే మీకు 5 లక్షలు డిస్కౌంట్ ఇస్తాము. లేదా కిర్గిస్తాన్లో ఫ్రీ ఫ్లైట్ టికెట్, జార్జియాలో అయితే ఫ్రీ ల్యాప్టాప్, వియత్నాం అయితే ఇంకా ఫ్రీ, అన్ని ఫ్రీ. ఇలా ఎప్పుడు కూడా ఆఫర్స్, డిస్కౌంట్స్ దాకా మీరు కమిట్ అవ్వద్దు. ఫ్రీగా ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ స్టాండర్డ్స్ ఏమి లేవు. రష్యాలో మీకు అసలు అడ్మిషన్లే దొరకవు మంచి మంచి యూనివర్సిటీస్లో మీరు లేట్ చేశారంటే. ఇక్కడ ఏంది ఫ్రీ ల్యాప్టాప్లు, ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫ్లైట్ టికెట్లు ఎందుకు ఇస్తారు ఫ్రీగాని? ఫ్రీగా ఇస్తున్నారంటే అక్కడ ఏమీ లేనట్టు, అంతే కదా. సో కాబట్టి మీరు ఎప్పుడు ఆఫర్స్, డిస్కౌంట్స్ గురించి ఎక్కువ ఆలోచించుకోండి, అక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇవన్నీ 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి సార్, ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.